ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా రోజులుగా అడుగుతున్నటువంటి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబోతున్నాను. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను మా బిజినెస్ని ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలి? సో ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటి అంటే, మా బిజినెస్ని మేము ఆన్లైన్లో ఫ్రీగా ఎలా ప్రమోట్ చేసుకోవాలి? అలాగే రెండోది ఏంటి అంటే, స్టూడెంట్స్ ఆన్లైన్లో ఏదైనా ఒక ఫ్రీ టూల్స్ ఉపయోగించి వేరే వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేస్తూ మనీ ఎర్న్ చేసేదానికి ఏమైనా ఉన్నదా? అలాగే మరొక క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఈ సోషల్ మీడియా పోస్టర్స్ కానివ్వండి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటికి కానివ్వండి, ఫ్రీగా లీడ్స్ ఏ విధంగా పొందొచ్చు? సో ఎక్కువ మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అయితే ఇవి. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఇస్తాను. క్లియర్గా మీకు ఆ టూల్స్ ఇవన్నీ కూడా చెప్తాను. యాక్చువల్గా ఏంటి అంటే, ఈ వీడియో చాలా లెంతీగా చేద్దాం అనుకుని కూడా ఫస్ట్ మీకు ఏంటి అంటే ఒక ఓవర్ వ్యూ రావడం కోసం నేను జస్ట్ ఆ టూల్స్ ఏంటి అనేది చెప్తూ ఉన్నాను. సో తర్వాత మీకు ఏంటి అంటే, మీకు దీనిలో ఏ టూల్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను ఆ టూల్ మీద మీకు డీటెయిల్ వీడియో కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. ఓకే, వితౌట్ డిలే మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఏ బిజినెస్ అయినా సరే మీకు ఆన్లైన్లో మీ బిజినెస్ని ఫ్రీగా ప్రమోట్ చేయాలి అంటే, లేదు మీకు ఆన్లైన్లో మీ బిజినెస్కి ఫ్రీగా లీడ్స్ జనరేట్ చేయాలి అంటే ఉన్న ఒకే ఒక బెస్ట్ టూల్ ఏంటి అంటే గూగుల్ మై బిజినెస్ పేజ్. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎవరైనా సరే మీ బిజినెస్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక బోటిక్ ఉందనుకోండి, సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఎవరైనా ఇలా వెతకగానే సో గూగుల్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరు ఆ టాపిక్ గురించి సెర్చ్ చేసినా ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ ఏమొస్తుంది అంటే గూగుల్ మై బిజినెస్ పేజీకి సంబంధించిన లిస్టింగ్ అంటుందండి. గూగుల్ మై బిజినెస్ పేజీకి సంబంధించినటువంటి లిస్టింగ్ వస్తుంది. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే గూగుల్ మై బిజినెస్ పేజ్లో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ మై బిజినెస్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు అకౌంట్ అనేది ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అది మీది ఏ బిజినెస్ అయినా కూడా మీరు ఆ బిజినెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వచ్చు. చక్కగా ఆ ఫొటోస్ ఇవ్వచ్చు, లేటెస్ట్ ఆఫర్స్ ఏమున్నాయో మీరు రోజు పోస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇది ఫ్రీ టూల్, ఖచ్చితంగా ప్రతి బిజినెస్కి ఉండాల్సిన టూల్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఇంకా అసలు వాళ్ళు గూగుల్ మ్యాప్ లిస్టింగ్ అయిందో లేదో కూడా తెలియదు. ఒకవేళ అయ్యి ఉన్నా కూడా మాకు తెలియదు అండి ఎవరు చేశారో అంటారు. కాబట్టి ఇది ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్కి కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండాల్సినటువంటి ఫ్రీ టూల్ ఇది. కాబట్టి మీరేం చేయొచ్చు అంటే మీ బిజినెస్కి లీడ్స్ కావాలి అంటే, మీది రియల్ ఎస్టేట్ అయినా, జ్యువెలరీ షాప్ అయినా, క్లాత్ అయినా, ఏ స్టోర్ అయినా కూడా, అది స్టోరా చిన్న షాప్ అయినా, ఏ సర్వీస్ ఇచ్చే వాళ్ళైనా కూడా మీరేం చేయొచ్చు అంటే ఈ గూగుల్ మై బిజినెస్ పేజ్లో ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రీగా. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మీకు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ అడ్రస్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మీకు ఎలా చేయాలో కావాలి అంటే కూడా నేను దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నాకు మీరు కింద కామెంట్లో తెలియజేయండి మీకు ఎవరికైతే ఏ టూల్ కావాలి అనేది. ఎందుకంటే బేసిక్ టూల్ అందరికీ ఐడియా ఉంటుందని నేను దీని గురించి డీటెయిల్గా వెళ్ళట్లేదు. సో కావాలి అంటే నేను దాని మీద డీటెయిల్గా మీకు కూడా చేస్తాను. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సార్ నాది ఆల్రెడీ ఉంది కానీ నాకు ఏమీ యూజ్ లేదనే వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లిస్టింగ్ చేశాను. ఆ లిస్టింగ్కి సంబంధించి లాస్ట్ 1 monthలో డైరెక్ట్గా అంటే ఏంటి, నా బిజినెస్ పేరుతో వెతికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో చూడొచ్చు. ఓన్లీ 19 people మాత్రమే నా బిజినెస్ పేరుతో వెతికిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ ఎవరు అంటే డిస్కవరీ పీపుల్ హూ ఫైండ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్ సెర్చింగ్ ఫర్ ఏ కేటగిరీ ఆర్ ప్రోడక్ట్ సర్వీస్. అంటే మనం ఏవైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చరికి బల్క్ ఎస్ఎంఎస్ సర్వీస్ ఉంది. సో ఎవరో బల్క్ ఎస్ఎంఎస్ ఇన్ విజయవాడ అని వెతికారనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈ 1200 మంది నేను మిస్ అయ్యేవాడిని, ఏది ఈ గూగుల్ మై బిజినెస్ పేజ్ లేకపోతే. ఇది మీకు ఫస్ట్ అడ్వాంటేజ్. అంటే రియల్ ఎస్టేట్ అనుకోండి, మీరు ఎవరైనా సరే ఇలా గూగుల్లో రియల్ ఎస్టేట్ అని చెప్పి వెతికితే ఇక్కడ మీది ఈ విధంగా వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మీ టార్గెటెడ్ కస్టమర్స్కి మీరు రీచ్ అవుతారు. ఒకవేళ మీది ఇక్కడ రాకపోయినా కూడా ఏంటి అంటే మీకు బేసిక్ ఎస్ఈఓ, గూగుల్ మ్యాప్స్ ఎస్ఈఓ అని ఉంటుంది. అది మీకు మీరైనా చేసుకోవచ్చు, లేదు మీకు టైం లేకపోతే మీరు ఎవరి చేతైనా చేయించుకోవచ్చు. నేను అదే అంటున్నా. ఇక్కడ మీకు స్టూడెంట్స్కి మీరు ఆన్లైన్లో మనీ ఏం చేయాలి అంటే మంచి ఆపర్చునిటీ ఏంటంటే, చాలామంది బిజినెస్ బాగా రన్ అయ్యే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇవన్నీ చేసుకునే టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ఇలాంటివి చేయాలి అంటే అమౌంట్ పే చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. సో మీరు ఫైవర్లో కూడా చూడొచ్చు కావాలంటే. ఇదిగోండి, ఐ విల్ మేక్ గూగుల్ మై బిజినెస్ మ్యాప్ లిస్టింగ్
ఈ గూగుల్ మ్యాప్ లిస్టింగ్ చేసినందుకు వాళ్ళు ఛార్జ్ చేస్తున్న అమౌంట్ 3,800. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను కానీ ఇంకా చాలా చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూపించవచ్చు. బట్ ఏంటి అంటే ఈ విధంగా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళ బిజినెస్ ఏమని వెతికితే రావాలి అనేటువంటి కీవర్డ్స్ అన్ని మనం యాడ్ చేస్తే దాని ద్వారా ఆటోమేటిక్గా ఈ విధంగా మంచి లీడ్స్ అనేది వస్తాయి. ఇదిగోండి అక్కడ నుంచి మీకు ఎన్ని కాల్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి టోటల్ కాల్స్ ఎన్ని వచ్చినాయి, మీకు అక్కడ నుంచి ఫొటోస్ ఎంతమంది చూశారు, ఇలాంటివన్నీ కూడా. అలాగే మీరు ఇది ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీరే కాకుండా కస్టమర్స్ కూడా ఫొటోస్ పెట్టచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళు కూడా మీకు గూగుల్ మై బిజినెస్ పేజ్ లేకపోతే ఇమీడియట్గా క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే అది కంప్లీట్గా ఫ్రీ టూలే. మీరు ఏమీ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అడ్రస్ వస్తుంది. అడ్రస్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఒక 15 రోజుల తర్వాత. మరలా ఒక 15 రోజుల తర్వాత లేదా 1 మంత్ తర్వాత యాడ్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కోవిడ్ టైం కాబట్టి కొంచెం లిస్టింగ్ స్లోగా అవుతుంది. మీరు ఈరోజు గూగుల్ మ్యాప్ పెడితే వెంటనే లిస్టింగ్ అయితే రాదు. కాకపోతే ఏంటంటే ఒకసారి యాడ్ అయితే మీకు ఆటోమేటిక్గా ఎవరు వెతికినా కూడా మీ బిజినెస్ పేరుతో వెతికితే మాత్రం ఖచ్చితంగా మీదే టాప్ వస్తుంది. ఒకవేళ మీరు ఇది పెట్టకపోతే ఏమవుతుంది, ఆ పేరుతో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డిజైనర్ అని ఉంది. ఇప్పుడు నేను మన డిజైనర్కి మ్యాప్ లిస్టింగ్ చేయలే, ఇంకా అంటే క్రియేట్ చేశాను, ఇంకా అది యాడ్ అవ్వాలా. సో ఇప్పుడు ఎవరైనా సరే మన డిజైనర్ వెతికారు అనుకోండి, ఈ మ్యాప్స్ లిస్టింగ్లో ఏమొస్తుంది అంటే వేరే వాళ్ళది ఎవరిదో వస్తుంది. ఆ పేరుతో ఆ పేరుతో దగ్గర పోలిక ఉన్న వాళ్ళది ఎవరిదో వచ్చేస్తుంది. కాబట్టి ఇలా రాకూడదు అంటే ఏం చేయాలి అనేది మన మన ఫ్యూచర్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫస్ట్ ఖచ్చితంగా కావాల్సింది ప్రతి ఒక్కరికి ఏంటి అంటే ఈ గూగుల్ మై బిజినెస్ పేజ్ లిస్టింగ్ అనేది కంపల్సరీ కావాలి. దీనివల్ల చాలా 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 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే మీరు ఒకసారి వీడియోస్ చూడండి, లేదంటే మన ఛానల్లో మీకు కావాలంటే నీకు కామెంట్ చేస్తే నేను కింద మీకు డీటెయిల్గా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ గూగుల్ మై బిజినెస్ పేజ్లో ఏంటి అంటే మీరు ఈ విధంగా మ్యాప్ లిస్టింగ్ ఉంటుంది, డైరెక్ట్గా కస్టమర్ మన అడ్రస్కి వస్తారు. అదేవిధంగా ఇక్కడ మీరు పోస్ట్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు, లేటెస్ట్ ఆఫర్స్ ఏమున్నాయి అనేది. ప్లస్ రివ్యూస్ ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రతి బిజినెస్కి కూడా వాళ్ళు ఏంటంటే అందరూ కూడా ఆన్లైన్లో ఎక్కువ ఏ బిజినెస్ అన్నా కూడా ఫస్ట్ బిలీవ్ చేయరు. ఏం చేస్తారంటే అవునా కాదా, మంచిదే కాదా, ఈ విధంగా రివ్యూస్ చూసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం వీళ్ళంత వరకు ఈ రివ్యూస్ మనకు తెలిసిన వాళ్ళందరితో, మనకు తెలిసిన కస్టమర్స్ లేకపోతే కస్టమర్స్కి ఏంటంటే మీరు ఈ రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక ఫ్రీబీ లాగా ఇచ్చో సంథింగ్ ఎలా అయినా సరే వాళ్ళని రిక్వెస్ట్ చేసో మీరు ఈ విధంగా కనుక మంచి రివ్యూస్ తెచ్చుకుంటే చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది మీకు ఫ్రీగా థౌజండ్స్ ఆఫ్ లీడ్స్ పొందడానికి. అలాగే గూగుల్ మై బిజినెస్ పేజ్ తర్వాత నేను నెక్స్ట్ మీకు సజెస్ట్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్. సో మీరు ఏ బిజినెస్ అయినా కూడా ఆల్మోస్ట్ మీరు ఈ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయొచ్చు. అదేంటి సార్ ఫేస్బుక్ కాకుండా ఇన్స్టాగ్రామ్ అంటే, మీకు ప్రజెంట్ పబ్లిక్ అందరూ కూడా ఎక్కువ మంది యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్. ఫేస్బుక్ కన్నా కూడా దాదాపు 5 టైమ్స్ 10 టైమ్స్ ఎక్కువగా మీకు ఈ ఇన్స్టాగ్రామ్ అనేది వాడుతూ ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ బిజినెస్కి సంబంధించినటువంటి పేజ్ ఒకటి క్రియేట్ చేసి ఈ విధంగా మీరు ఆ ఫొటోసో లేదంటే వీడియోసో ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజెస్ మీరు పోస్ట్ చేసుకోవచ్చు, రీల్స్ అని చెప్పి ఉంటుంది. జస్ట్ మీరు ఒక 15 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియోస్ చేసుకోవచ్చు. ఐజీటీవీ అని ఉంటుంది. ఏదైనా మీకు కొంచెం పెద్ద వీడియోలు ఉంటే ఆ వీడియోలన్నీ కూడా మీరు ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు మీ బిజినెస్కి సంబంధించిన కస్టమర్ రివ్యూస్ కావచ్చు, మీ ప్రోడక్ట్స్ డిస్ప్లే కావచ్చు. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయలేరు, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ కస్టమర్ రివ్యూస్ పెట్టండి. ఇప్పుడు మీరు 100 మంది కస్టమర్స్ మీకు ఉన్నారు అంటే వాళ్ళ రివ్యూస్, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ప్రోడక్ట్ తర్వాత, హౌ దే ఆర్ ఫీలింగ్ అన్న రివ్యూస్ పెట్టండి. ఎందుకంటే దానివల్ల కొంచెం ట్రస్ట్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే మీ ప్రోడక్ట్ ఏదున్నా కూడా ఇదిగోండి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ విధంగా మీరేంటి ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా మీరు ఉండాలి. ఇంకా మీరు రీసెర్చ్ చేయండి. మీకు ఇంకెవరికైనా డౌట్ ఉంటే ఆల్రెడీ మీ కాంపిటేటర్స్ది గూగుల్ మ్యాప్లో టాప్ వస్తుందా లేదా, వాళ్ళకి ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఒకసారి మీరు రీసెర్చ్ చేస్తే ఆ తర్వాత నేను వద్దన్నా కూడా మీరే వెంటనే క్రియేట్. అలాగే నెక్స్ట్ది ఏంటి అంటే యూట్యూబ్. సో యూట్యూబ్లో మీరు ఈ విధంగా మీ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ వీడియోస్ కావచ్చు, దాని షోకేస్ కావచ్చు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రోడక్ట్కి రిలేటెడ్ అంటే ఎలాంటి కస్టమర్స్కి అయితే రీచ్ అవ్వాలో అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను
యూట్యూబ్లోకి వచ్చి ఓన్లీ నా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ నేను ప్రమోట్ చేసుకుంటా ఉంటే మేబీ ఎక్కువ మంది చూడకపోవచ్చు. కానీ అదే నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక బిల్డింగ్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక లోన్కి మీరు ఎలా అప్లై చేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ చేస్తూ కనుక మీరు వాళ్ళకి వాల్యూ కనుక యాడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కానివ్వండి, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది కానివ్వండి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే బిల్డ్ చేసుకోవాలి. అంటే మీకంటూ మీ ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళని ఒక 1000 మందిని మీరు కనుక గ్యాదర్ చేసుకోగలిగితే, ఒక 1000 మెంబర్స్ని కనుక దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కనుక ఒక 1000 మెంబర్స్ మీరు గ్యాదర్ చేయగలిగితే ఖచ్చితంగా ఆ 1000 మెంబర్స్ నుంచి మీకు మంచి బిజినెస్ అనేది జరుగుతుంది. సో మీరు ఫస్ట్ ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవాలి. అది ఇన్స్టాగ్రామ్లో చేస్తారా, యూట్యూబ్లో చేస్తారా, ఫేస్బుక్ గ్రూప్స్లో చేస్తారా, టెలిగ్రామ్ గ్రూప్స్లో చేస్తారా అనేది మీ చాయిస్. సో ఇక్కడ ఆడియన్స్ని మీరు బిల్డ్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఇన్స్టాగ్రామ్లో ఊరికే ఫొటోస్ పెట్టేస్తే అయితే అవ్వదు. కొంచెం రీసెర్చ్ చేయండి, ఎలాంటివి పెట్టాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వచ్చు, ఇటువంటి ఇన్ఫర్మేషన్తో మీరు వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రియల్ ఎస్టేట్ తీసుకుంటే ఎగ్జాంపుల్, రియల్ ఎస్టేట్ దానిలో డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బిల్డింగ్ పెడితే ఎవరో చూడకపోవచ్చు. కానీ అలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో కనుక నేను ఒక్కటి వీడియో చేసినా కూడా ఆటోమేటిక్గా ఆ వీడియో చాలా మందికి వెళ్తుంది. సో అక్కడ నుంచి మీరు దానిలోంచి ఏంటంటే మీ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు, మీ బ్రాండ్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. ఇంకొకటి ఏంటి అంటే గివింగ్ వాల్యూ. సో మీరేంటంటే మీ వీడియోస్ చూసినందుకో లేదా మీ పోస్టులు చూసినందుకో వాళ్ళకి ఎంతో కొంత వాల్యూ వచ్చేలాగా మంచి మంచి టాపిక్స్ని కనుక మీరు అక్కడ పోస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఒక 2 సెకండ్ల టైం స్పెండ్ చేయాలన్నా కూడా చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం అక్కడ వాళ్ళ టైంని మనం మన బ్రాండ్ మీద ఉపయోగించాలి అంటే మనం మంచి వాల్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇవన్నీ ఐడియా లేకపోతే మీరు నేర్చుకోండి, మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చిన్న చిన్నవి నేర్చుకోగలిగేవి. ఇంకా కొన్ని పద్ధతులు ఏంటి అంటే మీరు కొన్ని ఫ్రీ సర్వీసెస్ కూడా ఆఫర్ చేయొచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే. సో మరొకటి ఏంటి అంటే ఫేస్బుక్ గ్రూప్స్. ఈ ఫేస్బుక్ గ్రూప్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ మీరు మీకంటూ కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ కామన్గా ఉన్నటువంటి గ్రూప్స్ ఉంటాయి. అలాంటి గ్రూప్స్ ఉంటే కూడా మీరు అక్కడ డైరెక్ట్గా ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. ఇదిగోండి ఎగ్జాంపుల్, నేను విజయవాడ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి 11,000 మంది ఉన్నారు, 3,000 మంది ఉన్నారు, 15,000 మంది ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు చూడండి, ఎన్ని పోస్టులు చేస్తున్నారు వాళ్ళు రోజు. అలాగే ఇది మీకు పబ్లిక్ పబ్లిక్ గ్రూపా, ప్రైవేట్ గ్రూపా ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. మనకి ప్రైవేట్ గ్రూపు, పబ్లిక్ గ్రూపు. సో ఇలాంటి గ్రూప్స్లో కూడా మీరు జాయిన్ అయితే మీకు మీరు కూడా అర్థం చేసుకోవడానికి వస్తుంది. ఏంటంటే మీ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి పోస్టులు చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నారు అనేటువంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే మరొక పద్ధతి ఏంటి అంటే కోరా.com. సో ఈ కోరాలో ఏంటి అంటే మీరు క్వశ్చన్స్ చాలామంది ఏంటంటే గూగుల్లో వెతుకుతూ ఉంటారు, ఏమని, బెస్ట్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ ప్లేసెస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ హైదరాబాద్, ఈ విధంగా వెతుకుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మీరు ఈ కోరా.comలో మీరే ఒక క్వశ్చన్ రైజ్ చేసుకుని, కావాలి అంటే మీరు మీ బ్రాండ్ అకౌంట్తో మీరు క్వశ్చన్స్ రైజ్ చేస్తే వేరే వాళ్ళు ఆన్సర్ చేయొచ్చు, లేదంటే మీరే మీ పర్సనల్ అకౌంట్ నుంచో వేరే అకౌంట్ నుంచి దానికి ఆన్సర్స్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ వీటి ద్వారా చాలా 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 ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఒక్కొక్క క్వశ్చన్ కానివ్వండి, ఒక్కొక్క ఇది కానివ్వండి, కొన్ని వేల మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా గూగుల్లో టాప్ చేయొచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్ ఇమేజెస్ అన్నీ కూడా కింద మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టి కనుక మీరు ఇక్కడ చేస్తే ఆ ఇమేజెస్ చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో ఇక్కడ ఈ వెబ్సైట్లో ఏంటి అంటే కంటెంట్ అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీకు ఇది ఫ్రీగానే ఉంటుంది కాబట్టి మీరు ఈ టూల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే మరొక టూల్ ఏంటి అంటే పాడ్కాస్ట్. కొన్ని ప్రోడక్ట్స్కి ఈ పాడ్కాస్ట్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ టీచింగ్ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ఆన్లైన్లో కోర్సెస్ అమ్ముతున్నారనుకోండి, మీకు అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈ పాడ్కాస్ట్లు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదనుకుంటే మీరు ఇది కూడా చేయొచ్చు, ఈ క్లబ్ హౌస్ లాంటి వాటిల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ప్రతి టాపిక్ మీద మీకు ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్లో లక్షలాది మంది ఆల్రెడీ ఉంటారు. కాబట్టి మీరేంటంటే ఈ యాప్లో మీరు జాయిన్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే నేను చూపిస్తాను. స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ మీద మీకు దానిలో డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. లైవ్లో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అదేవిధంగా మీకు అబ్రాడ్ వెళ్ళాలి అనుకోండి, అబ్రాడ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరో ఆల్రెడీ ఒకటి రన్ చేస్తూ ఉంటారు. ఏంటంటే అసలు ఒక
వేరే కంట్రీ వెళ్ళాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ కంట్రీకి ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండడానికి బెస్ట్ ప్లేసెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు చేయొచ్చు మంచిగా. సో ఇంకొక బెస్ట్ ఏంటి అంటే వర్డ్ప్రెస్ కానివ్వండి, విక్స్ కానివ్వండి. సో మీకంటూ ఒక ఫ్రీ వెబ్సైట్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే చాలాసార్లు మీకు ప్రతిదానికి కూడా వెబ్సైట్ అడుగుతుంది. ఆల్రెడీ మీకు వెబ్సైట్ ఉంటే ఓకే. వెబ్సైట్ లేని వాళ్ళు అయితే కనుక మీరు ఈ wix.comలోనో లేకపోతే ఈ సైట్స్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా వెబ్సైట్ని. అలాగే ఆ వెబ్సైట్కి కూడా మీరు ఎస్ఈఓ చేస్తే ఈ విధంగా మనం ఆ వెబ్సైట్ కూడా ఎస్ఈఓ పర్ఫామ్లో టాప్ వచ్చేలా చేసుకోవచ్చు. ఎస్ఈఓ ఎలా చేయాలో కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే మనీ ఎర్నింగ్ కోసం చూస్తారో వాళ్ళు ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవ్వండి ఫైవర్లో ఐ విల్ మేనేజ్ అండ్ గ్రో యువర్ సోషల్ మీడియా అకౌంట్స్. దానికి వాళ్ళు తీసుకునే అమౌంట్ 13,000, 6,000. సో ఈ విధంగా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఇప్పుడు నేను మీకు చెప్పిన పద్ధతులు అన్నీ కూడా ఏంటి అంటే చాలా కంపెనీస్ ఇవన్నీ కూడా చేయరు, అంటే వాళ్ళకి టైం ఉండదు. సో మీరేం చేయొచ్చు అంటే అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదైతే ఉంటాయో వాళ్ళని మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళకి మీరు ఇవి ఇప్పుడు నేను మీకు చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడా అన్ని ఫ్రీ టూల్సే. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటారు. అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక నెల రోజులు మీరు రెగ్యులర్గా నేను ఇప్పుడు మీకు చెప్పిన విధంగా పోస్టులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా 1 మంత్లో మీకు ఏంటంటే అక్కడ ఒక 1000 మందికో 10,000 మందికో మీరు రీచ్ అవుతారు. కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఎఫెక్టివ్గా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం మరి మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అది కూడా అందిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరైతే మీ బిజినెస్కి ఫ్రీగా లీడ్స్ కావాలి, మేమేం డబ్బులు పెట్టకుండా మాకు మంచిగా బిజినెస్ రావాలంటారో మీరందరూ ఖచ్చితంగా ఈ టూల్స్ అయితే ఉపయోగించాలి. ఎవరైతే ఐడియా లేదో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. సో మీకు డీటెయిల్గా వీటిలో ఏ టూల్ గురించి మీకు నేను నెక్స్ట్ వీడియోస్ చేయాలో మీరు కింద కామెంట్లో తెలపండి. ఎవరికైతే మీరు సార్ నేను ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఈ మన coursedunia.comలో 1 year ఆల్ యాక్సెస్ పాస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఏంటి అంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా బ్లాగింగ్ దగ్గర నుంచి యూట్యూబ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్సులు కానివ్వండి, అలాగే ఇప్పుడు మీకు చెప్పిన గూగుల్ మై బిజినెస్ పేజ్ సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ కోర్సెస్ కావాలి అంటే కూడా మీకు మన సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు వచ్చేసరికి ప్రైస్ ఏంటి అంటే అన్ని కోర్సెస్కి కలిపి కేవలం 5,000 రూపీసే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న కోర్సులే కాకుండా నెక్స్ట్ 1 yearలో వచ్చే నా ప్రతి కోర్సు కూడా మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మీరు జాయిన్ కావచ్చు. ఇది ఓన్లీ ఏంటంటే కొద్ది రోజులు మాత్రమే మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఈ ప్రైస్కి. ఎందుకంటే మీకు 5,000 రూపాయలకి ఒక కోర్స్ కూడా రాదు నిజానికి. కానీ అందరికీ హెల్ప్ అవ్వాలి అనే పాయింట్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. మరొక ఆసక్తికరమైన వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోలో కూడా మీకు గివ్ అవే ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రై చేయండి కామెంట్స్లో.